సో చిరంజీవి గారితో ఉన్న మీ మధురానుభూతులు అలాగే వారితో ఉన్న మీ బాండింగ్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అభి కెరీర్ ఎలా స్టార్ట్ అయింది అంటే నాకు తెలిసినంత వరకు మిమ్మల్ని ప్రభాస్ గారి ఫస్ట్ మూవీ ఈశ్వర్లో చూశాను. అది మీ ఫస్ట్ మూవీ కదా? కరెక్ట్. సో ఆ ప్రయాణం అనేది ఎలా స్టార్ట్ అయింది? స్లోగా స్టార్ట్ అయింది. కాకపోతే ఏంటంటే నాకు సినిమాలంటే ఇంట్రెస్ట్, దానికి కూడా చిరంజీవి గారే కారణం. ఓకే. నేను చిన్నప్పుడు పసివాడి ప్రాణం సినిమాలో చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్ అనే సాంగ్ ఉంటుంది. ఆ సినిమాలో చిరంజీవి గారి డ్యాన్స్ చూసి ఫుల్ ఫిదా అయిపోయారు. సో చిరంజీవి గారు లాగా డ్యాన్స్ చేయాలి, చిరంజీవి గారు లాగా యాక్టింగ్ చేయాలని చెప్పేసి అప్పటి నుంచి ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేశాను చిరంజీవి గారిని. ఆయన చేసిన సాంగ్స్ అన్నిటినీ రీక్రియేట్ చేసుకుంటూ డ్యాన్స్ నేర్చుకొని ఆ డ్యాన్స్ చేస్తూ పర్ఫామ్ చేస్తూ అందరి దగ్గర అరే వీడు మంచి డాన్సర్ అనే పేరు తెచ్చుకున్న తర్వాత అది కాస్త యాక్టర్ అవ్వాలనే పిచ్చి మొదలైంది. సో అలా అనుకున్నప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అనిపించి ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేద్దామని చేస్తున్న తరుణంలో నాకు స్టేజ్ షో చేస్తున్నాను, డాన్స్ ఇమిటేషన్. అక్కడ జలదంకి సుధాకర్ గారు రైటర్, ఆయన చూసి ఈశ్వర్ సినిమాలో ఆడిషన్స్ కోసం పిలిచారు. సో ఆడిషన్స్లో నేను సెలెక్ట్ అయ్యి ప్రభాస్ గారికి ఫ్రెండ్గా ఈశ్వర్ సినిమాలో నేను స్టార్ట్ అవ్వడం జరిగింది. అలా నా ప్రయాణం స్టార్ట్ అయింది అక్కడ.